ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని స్థానిక వేదం పాఠశాలలో ముందస్తుగా జాతీయ గణిత దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. గణిత విశ్లేషణ, సంఖ్యా సిద్ధాంతం, భిన్నాలు మరియు మరిన్నింటికి గణనీయమైన కృషి చేసిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినమైన డిసెంబర్ 22న పాఠశాలలోని విద్యార్థులు జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ రమేష్ గారు మరియు ఎంఈఓ కుమ్మరి పోసెట్టి గారు విచ్చేశారు. ఎంపీడీఓ గారు మరియు ఎంఈఓ గారు గణితం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు మరియు విద్యార్థులు తయారు చేసిన గణిత ఆకృతులను చూసి పొగిడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పచ్చిపాల సంతోష్ గారు నిత్య జీవితంలో గణితం ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులకు వివరించారు. చివరగా విద్యార్థులచే సరదాగా మరియు ఆసక్తికరంగా గణిత క్విజ్ నిర్వహించారు. విద్యార్థులు ఆకారాల గురించి, సంఖ్యత గురించి చిన్న మరియు మధురమైన స్కిట్తో సహా పలు రకాల కార్యక్రమాలను ప్రదర్శించారు. సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు, హేతుబద్ధం, ఆహేతుకం మరియు వాస్తవ సంఖ్యలు వంటి వివిధ రకాల సంఖ్యలు గల చార్ట్లను ఉపయోగించి వివరించబడ్డాయి. ఇంతేకాకుండా గణితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ప్రదర్శించబడ్డాయి. గణిత ఉపయోగాలను ప్రదర్శించారు మరియు సులభంగా జన్మదినము, సంవత్సరము తెలుసుకునే మార్గము వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోషకులు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. And all my dear friends, first of all, I wish you all happy Advanced Mathematics Day. Every year we celebrate Mathematics Day on 22nd December. It is the birth anniversary of Srinivasa Ramanujan. He was the great mathematician. Acute and obtuse angle. Acute angle. An acute angle lies between 0 degrees to 90 degrees. In other words, an acute angle is one that is less than 90 degrees. This figure above illustrates an acute angle. Obtuse angle. An obtuse angle is the opposite of an acute angle. This angle is in. I am from third standard. My project name is calendar. A calendar is a system of organizing days. This is అంటే గణితంలో అతను చేసినటువంటి కృషికి ప్రపంచ దేశాలే అబ్బురా పడే ఆ మేధస్సు కలిగి ఉన్నటువంటి వ్యక్తి మన భారతదేశంలో తక్కువ కాలం జీవించినప్పటికీ కూడా మనము తగ్గటువంటి వ్యక్తి. మనము అలాంటి మహనీయులు, మేధస్సు గల వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ఈ పిల్లలు తయారయ్యి మన భారతదేశ గొప్పతనాన్ని